హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి, జై భారత్ అండి. సో జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు కూడా మద్యం దుకాణాల్లో డిజిటల్ రూపంలోనే మాత్రమే పేమెంట్లు చేయాలని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే ఎందుకు ఈ విధంగా ఆయన డిసిజన్ చేయాలని చెప్తున్నారు? దీనికి గల కారణాలు ఏంటి? ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్రీ లిక్కర్ని ఎక్కువగా కొనేసేసి బల్క్లో కొనేసేసి ఎవరు కొంటున్నారో తెలియకుండా ఓటర్లని విచ్చలవిడిగా డబ్బులు పంచి ప్రజల్ని మభ్యపెట్టేసి వాళ్ళ పార్టీ యాక్టివిటీస్కి ప్రజలను తరలించే కార్యక్రమంలో, తర్వాత డోర్ టు డోర్ వీరి క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు వెళ్ళే టీడీపీ వైసీపీ లీడర్స్ వెళ్ళిన దానికంటే ముందే లిక్కర్ బాటిల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, దీనివల్ల మద్యం చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. అది మద్యం ప్రలోభం చూపి వీళ్ళు ఓటర్స్ని వీళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. సో దీన్ని కంట్రోల్ చేయాలి అంటే డిజిటల్ పేమెంట్ ద్వారా లిక్కర్ సేల్స్ కానీ అంటిల్ ఎలక్షన్ అయ్యే వరకు కానీ చేయగలిగితే ఏదైతే ఉందో కొంచెం ప్రలోభం మద్యం ద్వారా జరిగే ప్రలోభాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఎన్నికల ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉంటుందనే ఒక ఉద్దేశంతో మా అధ్యక్షులు గారు ట్వీట్ చేశారు. అండ్ మా పార్టీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఈ విషయాన్ని చాలా స్ట్రెస్ చేస్తుంది. ట్వీట్ అనేది నిన్న చేశారు, కానీ అంతకు ముందు నుంచి చెప్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికలు పూర్తయ్యే వరకు బల్క్ గూడ్స్ కొనే విషయంలో కానివ్వండి, ఓటర్లను ప్రలోభ పెట్టేదానికి వాడే ఏ వస్తువులైనా కానివ్వండి, అవి డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగితే బాగుంటుంది. తర్వాత బల్క్లో కొనే గూడ్స్ వెయిట్ మీద అయినా సరే ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఉపయోగించే వస్తువులు ఏవైనా వాటి మీద అసలు వీళ్ళు ఎవరు కొంటున్నారు అనే దాని మీద కూడా ఒక నిఘా వేసి ఉంటే బాగుంటుంది అనేసి మా అధ్యక్షుల వారి అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వీళ్ళు కొంటున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేసి లిస్ట్ ఏమి తీయరనుకుంటాను కదా. అంటే లిస్ట్ తీయరు, కానీ ఎవరు కొంటున్నారో మనకు తెలుస్తుంది కదా. డిజిటల్ ట్రాన్సాక్షన్లో ఉంటే ఈసీ వారు దాని మీద ఒక నిశ్చితంగా గమనించవచ్చు. ఏ వ్యక్తి కొంటున్నది ఏం చేస్తున్నది కూడా ఈ వ్యక్తికి రాజకీయాలకు ఎవరికి అఫిలియేషన్ ఉంటుందో తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి మనం ట్రేస్ అవుట్ చేసేసి దాన్ని ఏమంటారు, కొంచెం మద్యం యొక్క ప్రభావాన్ని ఎన్నికల్లో తగ్గించేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ వీధిలోకి వెళ్ళినా ఈ ఎన్నికలు అయ్యే వరకు మద్యంతోనే మొత్తం రాజకీయ వ్యవహారాలనే నడిచే ప్రాసెస్ మొదలుపెట్టేశారు. దాన్ని కంట్రోల్ చేసి ఎలక్షన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలంటే, ప్రలోభాలు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎన్నికలు అయ్యే వరకు మద్యాన్ని మాత్రం డిజిటల్ పేమెంట్లోనే సేల్స్ జరిగితే బాగుంటుందని మా పార్టీ అభిమతం ఉంది. ఇప్పుడు అందరి దగ్గర డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉండవు, కొంతమంది అవైలబుల్గా లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి క్యూఆర్ కోడ్ జనరేట్ చేయించుకొని తీసుకొచ్చి పెట్టుకోవడం ఎంత, అది హాఫ్ డే పని కూడా కాదు. అది ఎప్పటి నుంచో చేయాల్సిన పని యాక్చువల్గా. సో వీళ్ళు ఏంటంటే ఎంఆర్పి ఒకటి ఉండి వేరే రేటుకి అమ్ముకునేదానికి ఆస్కారం ఉండదు క్యూఆర్ కోడ్ ఉంటే అనేసి వీళ్ళు దాన్ని డిజిటల్ పేమెంట్కి వెళ్ళట్లేదు. అది ఎప్పటి నుంచో డిజిటల్ పేమెంట్ జరగాల్సింది, కానీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే వీళ్ళు మద్యం వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలే ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆన్లైన్ పేమెంట్కి వెళ్ళట్లేదు వీళ్ళు. అంటే పేమెంట్ చేసే వాళ్ళు కొనే వాళ్ళు అందరి దగ్గర డిజిటల్ ట్రాన్సాక్షన్. ఆ రకంగా చూస్తే మనం లిక్కర్ సేల్స్ తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడొచ్చు కదండి. ఇప్పుడు లిక్కర్ సేల్ తగ్గితే ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ లేని వాళ్ళు ఉంటారు, అట్లీస్ట్ వాడు కొంతవరకు వాడు ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం కూడా జరుగుద్ది కదా. అంటే విచ్చలవిడిగా మీరు క్యాష్లో పేమెంట్ చేయించేసి వాళ్ళ ప్రజల ఆరోగ్యాన్ని వీళ్ళ వైసీపీ గవర్నమెంట్ నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయడమే జరుగుతుంది కదా. సో ఒకటి ఈ రకంగా చూస్తే, ఒకటి ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి కొంత హెల్ప్ అవుతుంది. రెండోది, ఎవరైతే క్యాషే కట్టి తీసుకునే పరిస్థితి ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర కొంచెం ఆ లిక్కర్ కన్జంప్షన్ లెవెల్ కూడా తగ్గుతుంది, వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి కదా. ఇప్పుడు క్యాష్ కట్టి తీసుకుంటే అంటే ఏంటి ప్రాబ్లం, ఏ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే బల్క్లో కొనేస్తున్నారు కదా వీళ్ళు, క్యాష్ పెట్టి కొనేసి ఎవరు కొంటున్నారో తెలియట్లేదు. దాని మీద ఒక మానిటరింగ్ చేసేదానికి వెసులుబాటు లేకుండా అయిపోతుంది. అదే డిజిటల్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ఎవరు కొంటున్నారంటే మన దగ్గర క్లియర్గా ఒక ఎవిడెన్స్ ఉంటుంది. సో దట్ మనం ఏంటంటే ఎన్నికల్లో వీళ్ళు ఏ రకంగా ఈ మద్యాన్ని ఎవరు ప్రలోభాలకు ఎవరు వాడుతున్నారో మనకు క్లారిటీ ఉంటుంది కదా. సో ఇప్పటి వరకు కూడా జేడీ లక్ష్మీనారాయణ గారు చాలా పెట్టడం చూస్తాం, ట్వీట్లు కానివ్వండి, ఇటువంటివి చేయండి అని చెప్పి ఈసీకి. ఇప్పటి వరకు ఏదన్నా చేసిందంటారా, అసలు పరిగణలోకి తీసుకుందంటారా? పరిగణలోకి అంటే ఒకటి వాలంటీర్ది మా అధ్యక్షులు వారు టైం అండ్ అగైన్ చెప్తున్నారు, వాళ్ళని ఎలక్షన్ డ్యూటీలోకి తీసుకోవాలనేసి. దాని మీద మరి ఈసీ ఎలాంటి ప్రపోజల్తో ముందుకు వస్తుందో తెలీదు. అంటే మా అధ్యక్షులు వారు చెప్పేది ఎలా ఉంటుంది అంటేనండి, ఇప్పుడు ఈసీ నాకు తెలిసి ఎవరో ఒకరు ప్రెషర్కి లోనే పనిచేస్తుందేమో అనిపిస్తుంది. మేము చెప్పే ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి హెల్ప్ అవుతాయి ఒకటి. తర్వాత కన్వెన్షనల్గా ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో డబ్బు మద్యం ప్రభావంతో చేసే వాటికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. వాటి నుంచి ఏదైనా ఈసీ వారికి ఏమన్నా కొంచెం అబ్జెక్షన్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళ ప్రలోభాలకి ఈసీ ఏమన్నా లొంగి ఈల్డ్ అయి పనిచేసింది అనుకోండి,
మేము ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిగేదానికి చేసే ప్రతి రికమెండేషన్ని అది వేరే పెద్ద పార్టీలకి సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి వీళ్ళు స్టెప్స్ ఎందుకు తీసుకోవట్లేదు మాకు అర్థం కాని పరిస్థితి అనమాట. ఇప్పుడు డిజిటల్ పేమెంట్, లిక్కర్ సేల్ దగ్గర డిజిటల్ పేమెంట్ కానివ్వండి, వాలంటీర్స్ని విధుల్లోకి తీసుకొని ఎలక్షన్ విధుల్లో పెట్టి వాళ్ళని జిల్లాల నుంచి ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ఎన్నికల ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు వాలంటీర్స్ని ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉండటం వల్ల 24/7 ఫుల్ టైం వైసీపీ కార్యకర్తలా పనిచేసి ఓటర్లని ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్తో పని ఉన్న వాళ్ళతో ప్రలోభ పెడుతున్నాడు. వాడు ఫుల్ టైం వైసీపీకి పనిచేయడానికి వాడికి వెసులుబాటు దొరుకుతూ ఉంది. సో ఈ ప్రక్రియను ఎక్కడో దగ్గర బ్రేక్ వెయ్యాలి అంటే మా అధ్యక్షులు వారు చెప్పే ఏదైతే రికమెండేషన్స్ ఉన్నాయో ఈసీ వారు పరిగణించి వాటి మీద యాక్షన్స్ తీసుకునే ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు జేడీ గారు ఇన్ని కోరుతున్నారు కాబట్టి ఇవన్నీ ఎలక్షన్స్ పైన ప్రభావం చూపిస్తాయని ఆయన అనుకుంటున్నారా? అంటే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేసేదానికి హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు వీళ్ళు ఏదైతే మా ప్రలోభాలు ఇవ్వరో, ప్రలోభాలతో ఎన్నికలు జరగకపోతే, ఎన్నికల్లో ప్రలోభాల యొక్క పర్సంటేజ్ తగ్గితే జనాలు నిజాయితీతో కూడుకున్న లీడర్షిప్ని ఎన్నుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనాలు నిజాయితీతో కూడుకున్న ఆల్టర్నేట్ అని చూస్తే అది జై భారత్ నేషనల్ పార్టీ వివి లక్ష్మీనారాయణ గారే కనిపిస్తారు. కాబట్టి ఆబ్వియస్గా మా పార్టీకి బెనిఫిట్ అవుతుంది. అది మా పార్టీకి బెనిఫిట్ అవ్వకూడదు అనేది వేరే ఎస్టాబ్లిష్డ్ కరప్ట్ పార్టీల యొక్క మనోగతం అనమాట. అందుకని మా అభిప్రాయాల్ని, తర్వాత మా అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో ఈసీ దగ్గరికి వెళ్ళి ఇంప్లిమెంటేషన్లోకి రాకుండా ఉండడానికి వీళ్ళు ఎంతో కొంత ప్రయత్నం చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మరి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, ఇవన్నీ కూడా డిసిజన్ తీసుకొని అప్లై చేయాలంటే కొంత టైం అయితే పడుతుంది. ఎంత టైం అంటే ఇప్పుడు డిజిటల్ పేమెంట్ ఒక్క ఇప్పుడు మీరు ఇన్ని రకాల పెన్షన్స్ అన్ని బటన్ నొక్కి ఇప్పుడు పెన్షన్ల ప్రక్రియ కూడా మీరు ఏదో రకంగా వాలంటీర్స్ ఏదో ఇవ్వకపోయినా ఇప్పుడు సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇప్పిస్తున్నారు కదా, అది కొంచెం టాడీ ప్రాసెస్. క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడం ఒక మ్యాటర్ ఆఫ్ మినిట్స్ అండి గవర్నమెంట్కి. ప్రతి షాప్ వాడు బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. క్యూఆర్ కోడ్ కోసం ఈజీగానే అయిపోతుంది. అది కొద్ది క్షణాల్లో అయిపోయే పని. ఇంత సీన్ చేయను, ఇంత దాన్ని టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. చేయను ఈసీ కానీ చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఈసీ చిత్తశుద్ధిని కూడా శంకించాల్సి ఉంటుంది. వాళ్ళకి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరగాలని ఉందా లేదా ఈసీకి, లేకపోతే ప్రలోభాలని ఎలక్షన్లో తగ్గించాలని కోరుకుంటున్నారా లేదని కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మారుతుంది ఈసీ విషయంకి వచ్చేసరికి. సో మరి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, ఇవన్నీ కూడా డిసిజన్ తీసుకొని అప్లై చేయాలంటే కొంత టైం అయితే పడుతుంది. ఎంత టైం అంటే ఇప్పుడు డిజిటల్ పేమెంట్ ఒక్క ఇప్పుడు మీరు ఇన్ని రకాల పెన్షన్స్ అన్ని బటన్ నొక్కి ఇప్పుడు పెన్షన్ల ప్రక్రియ కూడా మీరు ఏదో రకంగా వాలంటీర్స్ ఏదో ఇవ్వకపోయినా ఇప్పుడు సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇప్పిస్తున్నారు కదా, అది కొంచెం టాడీ ప్రాసెస్. క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడం ఒక మ్యాటర్ ఆఫ్ మినిట్స్ అండి గవర్నమెంట్కి. ప్రతి షాప్ వాడు బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. క్యూఆర్ కోడ్ కోసం ఈజీగానే అయిపోతుంది. అది కొద్ది క్షణాల్లో అయిపోయే పని. ఇంత సీన్ చేయను, ఇంత దాన్ని టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. చేయను ఈసీ కానీ చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఈసీ చిత్తశుద్ధిని కూడా శంకించాల్సి ఉంటుంది. వాళ్ళకి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరగాలని ఉందా లేదా ఈసీకి, లేకపోతే ప్రలోభాలని ఎలక్షన్లో తగ్గించాలని కోరుకుంటున్నారా లేదని కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మారుతుంది ఈసీ విషయంకి వచ్చేసరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.